నిర్జనమైన రాత్రి. చీకట్లు ప్రతి మూలను కమ్మేసినట్లు అనిపిస్తోంది. రాజేష్ తన బైక్పై హైవే మీద ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అది చుట్టూ చీకటి నిండిన ఒక అర్ధరాత్రి. అందులో కేవలం అతని బైక్ సౌండ్ మాత్రమే వినిపిస్తుండగా రోడ్డుపై ఎక్కడా ఎవరూ లేరు. హైవే పక్కన ఒక పాత అడవిదారిని చూసిన రాజేష్ ఆ దారి ఎందుకో విచిత్రంగా అనిపించగా ఒకసారి వెళ్దామని చెప్పి ఆ దారిన వెళ్ళాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తరువాత దూరంలో ఒక వెలుతురుని గమనించాడు. అది ఒక చిన్న కాటేజ్లా అనిపించి అటువైపుగా వెళ్ళాడు. కాటేజ్ ఎదుట ఆగి ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూద్దామని బైక్ దిగాడు. కాటేజ్ తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. కానీ లోపల అతనికి ఎక్కడా ఎవరూ కనిపించలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అది ఒక పాత పాడుబడిన కాటేజ్ అని అతను అర్థం చేసుకున్నాడు. అతను తలుపు మూసి వెనక్కి తిరగబోయాడు. అదే సమయంలో వెనుక వైపు నుంచి ఒక అమ్మాయి కేకలు వినిపించాయి. అతనికి భయం అనిపించింది. ఎందుకంటే ఆ కేకలు చాలా భయానకంగాను ఉన్నాయి. మరి రాజేష్ వెంటనే ఆ అమ్మాయిని వెతకడానికి ప్రయత్నించాడు. అతను చూస్తుండగా ఒక అమ్మాయి బోరున ఏడుస్తుంది. కానీ ఆమె ముఖం మాత్రం కొంచెం భయంకరంగా అనిపించింది. ఆమె అతని దగ్గరికి వచ్చి నన్ను కాపాడవా అని అడిగింది. రాజేష్ మాట్లాడలేకపోయి అక్కడే నిలబడిపోయి ఉన్నాడు. రాజేష్ చూస్తుండగానే ఆమె రూపం మసగబారుతూ భయంకరంగా మారుతోంది. ఆమె కాస్త దగ్గరగా వస్తోంది. అతను ఇటు అటు కదలడానికి ప్రయత్నించాడు. తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అది తెరవడం లేదు. ఆమె మరింత దగ్గరగా వచ్చింది మరియు ఆమె రూపం పూర్తిగా ఒక భూతంలా మారిపోయింది. భయంతో రాజేష్ అన్ని శక్తులను ఉపయోగించి ఆ తలుపును పగులగొట్టి బైక్ పైన ఎక్కి తిరిగి హైవే పైకి వచ్చాడు. ఎందుకో ఒకసారిగా వెనక్కి తిరిగిన రాజేష్కి ఆ కాటేజ్ కనిపించడం లేదు. ఆ దయ్యము కనిపించలేదు. ఆ దారి అంతా మళ్ళీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ హైవే పైన మరోసారి వెళ్ళకూడదు అని రాజేష్ నిశ్చయించుకున్నాడు. అది అతని హృదయ స్పందన ఇంకా కుదుటపడలేదు కాబట్టి. ఆ వెంటనే ఇంటికి చేరుకొని ఆ హైవే పైన రాత్రి ఎలా ఇంకెప్పుడు దాటి ప్రయాణించకూడదని నిశ్చయించుకున్నాడు. అది నిజంగానే దయ్యాల హైవే అని అతనికి అర్థమైంది.